సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా 4000కి పైగా వేకెన్సీస్తో రైల్వే శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 45,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసినటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఏప్రిల్ 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక మే 14th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 4,200 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వచ్చేసరికి 452 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి 4,660 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 21,700 అనేటువంటి రావడం జరుగుతుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం సో మనకి బేసిక్ పైన 35,000కి పైగానే మనకి రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి మనకు ఒక 60,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మీరు ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 rupees మాత్రమే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క సిబిటి ఎగ్జామినేషన్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఈ యొక్క అమౌంట్ అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్తో పాటు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్తో పాటు
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో మరొక వీడియో అనేది మన ఛానల్లో మళ్ళీ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.